థ్యాంక్ యూ కుమార్. మనకు నాగమణి అంటే ఒక అంధత్వం ఉన్నా కూడా అంధత్వాన్ని జయించి నాట్యం పైన ఉండే ఇంట్రెస్ట్తో ఆమె నేర్చుకోవడం జరిగింది. కానీ దీనికి విజయలక్ష్మి అనే డాన్స్ మాస్టర్ బాగా తోడ్పడింది. ఆమెకు అంటే కళ్ళు కనపడకపోయినా ఆమె స్పర్శ ద్వారా ఆమెకు నేర్పించడం జరిగింది. ఎన్నో కష్టాలు ఎదుర్కొని నేర్చుకొని దాదాపు నేషనల్ స్థాయికి అవార్డు సాధించే స్థాయికి ఎదిగింది. మొన్ననే ఢిల్లీలో జరిగిన నాట్యం అంటే అంధత్వపు పోటీల్లో రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయి బాలశ్రీ అవార్డు పొందింది. అయితే మనం ప్రత్యక్షంగా ఆ అమ్మాయి డాన్స్ మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతం చూద్దాము, ఆ అమ్మాయి డాన్స్ చూద్దాము. అనే చూడరే లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూర్చున్నాడల్లవాడే, ఆరగించి కూర్చున్నాడల్లవాడే. చేరువనే చూడరే లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూర్చున్నాడల్లవాడే. ఇందిరను తొడమీద నిడుకొని కొలువిచ్చి అందపు నవ్వులు చల్లే అల్లవాడే. ఇందిరను తొడమీద నిడుకొని కొలువిచ్చి అందపు నవ్వులు చల్లే అల్లవాడే. చెందిన మానితములా శేషుని పడగ మీద, చెందిన మానితములా శేషుని పడగ మీద చెందివరాలిచ్చే లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూర్చున్నాడల్లవాడే, ఆరగించి కూర్చున్నాడల్లవాడే. చేరువనే చూడరి లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూర్చున్నాడల్లవాడే. బంగారు మేడలోన పచ్చల గదియల మీద, బంగారు మేడలోన పచ్చల గదియల మీద అంగనల ఆట చూసే అల్లవాడే, అంగనల ఆట చూసే అల్లవాడే. రంగపు సొమ్ముల తోడ రాజసపు విభవాల, రంగపు సొమ్ముల తోడ రాజసపు విభవాల చెంగటనున్నారు లక్ష్మీ నారసింహుడు, చెంగటనున్నారు లక్ష్మీ నారసింహులు ఆరగించి కూర్చున్నాడల్లవాడే, ఆరగించి కూర్చున్నాడల్లవాడే. చేరువనే చూడరే లక్ష్మీ నారసింహులు ఆరగించి కూర్చున్నాడల్లవాడే. పెండెపు పాదము సాక్షి పెనచి ఒక పాదము, పెండెపు పాదము సాక్షి పెనచి ఒక పాదము అండనే పూజగొనే అల్లవాడే, అండనే పూజగొనే అల్లవాడే. కొండల శ్రీ వెంకటాద్రి కోరి అహోబిలమున, కొండల శ్రీ వెంకటాద్రి కోరి అహోబిలమున మెండుగాను మెరసే లక్ష్మీ నారసింహుడు, మెండుగాను మెరసే లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూర్చున్నాడల్లవాడే, ఆరగించి కూర్చున్నాడల్లవాడే.
చేరువనే చూడరే లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూర్చున్నాడల్లవాడే అయితే ఈ నృత్యంలో దాదాపు ఆమె అంటే ఈ స్థాయికి ఎదగడానికి ఆమె గురువు విజయలక్ష్మి మనతో పాటు ఉన్నారు. ఆమె చాలా ప్రోత్సహించి ఆమెకు నేర్పించే ప్రయత్నం చేసింది. అయితే విజయలక్ష్మితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమెకు ఎట్లా కష్టాలు ఎదుర్కొంది ఏంటి అని చెప్పండి అమ్మా. ఈ అమ్మాయికి నేర్పించే ప్రయత్నంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంది? మొదట నేర్పించాలంటే చాలా కష్టమే అనిపించిందండి. నేను ఏం చేసినా తను చూసేది కాదు. నా వాయిస్ తోటి తను నేర్చుకోవాలి ఉండేది. కానీ తనకు అనుగుణంగా నేను కొన్ని కొండ గుర్తులు అనేది పెట్టేసి తనకు అనుగుణంగా అర్థమయ్యేట్లు చెప్పి ఫస్ట్లో కష్టం అనిపించింది. ఆ తర్వాత ఒక 2-3 మంత్స్ అయ్యాక చాలా బాగా చేయగలిగింది. తన కృషి వల్లనే ఈ రోజు ఈ బాలశ్రీ రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఈ నృత్యం నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందమ్మా? తను గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ మా బాలభవన్కి వచ్చేదండి. కానీ బాగా ప్రాక్టీస్ చేసింది అంటే ఒక 1 year నుంచి తన బాలశ్రీకి నేను ప్రిపేర్ చేస్తున్నాను. చెప్పిన పాఠం చెప్పినట్లు తను ఈ రోజు కోపడ్డా మరుసటి రోజు మార్నింగ్ 4 o'clock లేచి తను బాగా ప్రాక్టీస్ చేసి టీచర్ ఈ రోజు నేను ఇది చేశాను అని చెప్పి తీసుకొచ్చి నాకు చూపించేది. తనలో ఉండే ఇంట్రెస్ట్ నన్ను ఇంతదాకా తీసుకొచ్చిందని చెప్పేసి ఈ అవార్డు రావడం వల్ల మీరే దానికి అంటే ముందుండి నడిపించడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. బాలశ్రీ అంటే మన జాతీయ స్థాయిలో అందులో ఇంతవరకు ఎవరు తీసుకోలేదు. అలాంటి ఘనత మా నాగరాణి మా బాలభవన్ కు తీసుకొచ్చింది. గద్వాల్ బాలభవన్ కంటే ఇంతకంటే ఇంకా విలువైన అవార్డు అనేది రాలేదు కూడా అని మేము అనుకుంటున్నామండి. అయితే బాలభవన్ లోనే అంటే దాదాపు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఒక అంధ విద్యార్థికి ఈ అవార్డు వచ్చిందని చెప్తుంది. అంటే వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే గురువు నేర్పడమే అంటే గురువుగా కాదు తల్లిగా నేర్పించారన్నట్టు ఫీల్ అవుతుంది. అంటే ఈ విషయాలు ఏంటంటే మనకు ఈ అవార్డు ప్రపంచంలోనే మొదటి అయిండొచ్చు కూడా అని ఫీల్ అవుతున్నారు. అయితే మరొకసారి ఈమె నృత్యం చూద్దాం మనము. సుందరం బాలకృష్ణం కలయ సఖి 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 సుందరం కృష్ణారసభర సంగీత సాహిత్య శృంగారరసభర సంగీత సాహిత్య శృంగాలహరి కేల సంగం సదా బాల శృంగారరసభర సంగీత సాహిత్య శృంగారరసభర సంగీత సాహిత్య శృంగారరసభర సంగీత సాహిత్య శృంగారరసభర సంగీత సాహిత్య గంగాలహరి ఖేల సంగం సదా బాలకృష్ణం కలయ సఖి సుందరం బాలకృష్ణం కలయ సఖి సుందరం. అయితే మనం ఇప్పుడు చూసాము అంటే అమ్మాయి ప్లేట్ లో అంటే డాన్స్ చేసింది. అంటే ఇది మామూలు వ్యక్తులకు అంటే సామాన్య వ్యక్తికి కానీ కళ్ళు ఉండి అని చేసే వాళ్ళకు సాధ్యమైనది కాదు. అయితే ఈ నృత్యాలు ఎట్లా నేర్పించింది ఆమె, అంటే ఏ విధంగా కష్టపడింది, మరి టీచర్ని ఒకసారి అడిగి తెలుసుకునేది చెప్పండి విజయలక్ష్మి గారు. అంటే ప్లేట్ లో పెట్టుకుని చేయడం అనేది ఎట్లా నేర్పించారు? మొదట నేను ప్లేట్ మీద కాళ్ళు పెట్టి నేను చేసేదాన్ని అండి. తన కాళ్ళు ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అనేది బేసిక్ గా తనకు ఫస్ట్ చూపించేదాన్ని. తన చేతులు ప్లేట్ మీద పట్టేసి చేతులతో ఇలా పట్టాలి, ఇలా వెనక్కి లాగాలి అనేది ఫస్ట్ కొంచెం అలవాటైంది. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కూడా ప్రాక్టీస్ చేయగలిగిందండి. ఇప్పుడు అంటే భంగిమలు ఆమె పర్టికులర్ గా చేతుల ద్వారా అంటే స్పర్శ ద్వారా చూపించిందని చెప్తుంది. అయితే దీనిపైన అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా కొందరు అంటే ఈ బాలభవన్ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో పుల్లారెడ్డి గారు, ఆయన దాదాపు అంటే పివి నరసింహారావు క్లాస్మేట్ ఆయన ఈ వ్యవస్థాపకుడు. దీని అంటే అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ ఊరికి చెందిన ఒక అమ్మాయికి నేషనల్ అవార్డు వచ్చింది, మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఇక్కడ బాలభవన్ ఏర్పడి 25 సంవత్సరాలు అయింది.
ఇక్కడ కృషి చేస్తూ చేస్తూ ఈ అమ్మాయి ఇంత డెవలప్ చేసిన బాలభవన్ యొక్క అధ్యాపకులను ఇక్కడ మెరిట్ ఉంది అని కలెక్టర్ గారు రికమెండ్ చేసి దీన్ని బాలభవన్గా చేయటం జరిగింది. ఈమెకు అన్నీ ఉన్నాయి కానీ అందం ఉంది, కానీ కండ్లు లేవు. మనం ఆమెను చూసి ఆమె ఆర్ట్ను చూసి మనం అప్రిషియేట్ చేయగలుగుతున్నాం, కానీ ఆమె తను సంతోషపడలేదు. దౌర్భాగ్యము. ఇప్పుడు ఈమెను మొత్తం ఇండియాలోనే ఈ వయస్సులో ఈ అవార్డు భారత్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినారు. హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినది కాదు. ఇది ఒక డిస్టింక్ట్ ఫ్యూచర్. భారతదేశంలో గుడ్డివాళ్ళలో ఇంత మాత్రం చేసేవాళ్ళు లేరు కనుక ఈమెకు అవార్డు ఇవ్వటం జరిగింది. నేను చాలా సంతోషపడుతున్నాను. బ్లైండ్ స్కూల్ యొక్క హెడ్ మాస్టరు, అధ్యాపకుడు, బాలభవన్ యొక్క స్టాఫ్కు నేను ధన్యవాదాలు. అది పుల్లారెడ్డి గారు ఏమంటున్నారంటే, అంతే ఇంత చిన్న వయసులో ఇటువంటి అవార్డు రావడం గర్వకారణం అయితే దీని అంటే చెప్పండి. ఓకే, అయితే మనం ప్రస్తుతం అంటే టీచర్ ఇంతకుముందే మనకు చెప్పింది అంటే ఏ విధంగా నేర్పించామంటూ. అయితే ఒకసారి మనం ఇంకోసారి అడిగి తెలుసుకుందాం. అంటే మీరు ఏ విధంగా ముద్రలు కానీ అంటే భంగిమలు చూపించే విధానంలో మీరు హ్యాండ్స్ పట్టుకొని చూపించడం, ఆ ముద్రలు చూపించడం, అంటే గాలి అంటే ఎట్లుంటుంది, నీరు అంటే ఎట్లుంటుంది, ఏ విధంగా చూపించారు మీరు? సార్ కళ్ళు లేవు, కాకపోతే తన అందత్వం కళ్ళకే ఉంది కానీ మనసుకు లేదు సార్. తనకు మనసుకు హత్తుకుపోయేట్లు చెప్పాను. ఇలా ఫ్లవర్ ఇలా ఉంటుంది, ఇలా ఫ్లవర్ అంటే తనకు తెలియదు, పువ్వు అంటే తనకు తెలియదు. నేను ఇలా ముద్ర పట్టుకొని నన్ను ఇట్లా చూసేది అన్నట్లు తను చూసి ఇది అలపద్మం అమ్మ. ఫస్ట్ అలపద్మం అంటే తనకు సంస్కృత వర్డ్, కొంచెం అర్థం అవ్వడం కష్టం, విలేజ్ నుంచి వచ్చింది కాబట్టి. ఇది అలపద్మం కాకుండా ఇది పువ్వు, ఇలా పట్టుకుంటే మొగ్గ అని చెప్పేసి తన స్పర్శతో కొన్ని అడుగులు నేర్చుకునేదండి. ఆ తర్వాత పాదభేదాలు, ఇలా అంచితం కొట్టడం, సమం కొట్టడం అనేది, సమము అంచితం అనేది తనకు టెక్నికల్ వర్డ్స్ తనకు కష్టం అవుతుండేది. మడమ కొట్టు, వేళ్లతో కొట్టు అని చెప్పేసి కొంచెం ఒక 1 month దాకా తన లాంగ్వేజ్ లోకి నేను వెళ్ళేసరికి తనకు అర్థమైపోయింది. అంటే డాన్స్ అంటే భయం లేదు, ఏదో నా వర్షన్ లో వచ్చింది కాబట్టి బాగుంది అన్న ఆలోచన వచ్చేంతసరికి తనకు తర్వాత టెక్నికల్ వర్డ్స్ నేర్పించాను. పాదభేదాలు అయినా ముద్రలు అయినా ప్రతిదీ తనకు అనుగుణంగా తీసుకొచ్చేసి తర్వాత శాస్త్రంలోకి తీసుకొచ్చేసాక అడుగులు, పాదభేదాలు అన్ని అయిపోయాక తనకి ఎక్స్ప్రెషన్స్ అనేది స్టార్ట్ చేశానండి. ఇంకా కొన్ని ఎక్స్ప్రెషన్స్ రావాలి, కానీ ఇంతకంటే నేనేం చెప్పలేనండి. తను నన్ను చూడలేదు కాబట్టి నాకు కావాల్సిన మనసులో ఉండే భావాలు కొన్ని మాత్రం నేను తీసుకురాగలిగాను. ఇంకా రావాలి అంటే తను ఇంకా చాలా కృషి చేయాలని నా కోరిక. తను కొన్ని సందర్భాల్లో నేను చెప్పింది నాకు రాలేదు అంటే నాకు కొంచెం కోపం వచ్చేది. రాలేదు అని ఒకరోజు తను ఏడ్చేసింది కూడా. తనని కష్టపెట్టానేమో అని ఫస్ట్ లో అనిపించింది, కానీ ఎంత కష్టపెట్టినా దాంట్లో ఉండే ఆనందం తర్వాత పొందుతామన్న ఉద్దేశంతో తన్ని కొంచెం కష్టపెట్టైనా సరే నేను అనుకున్న మూమెంట్స్ నేను తీసుకురాగలను. మీరు చెప్పిన మూమెంట్స్ అంటే ఒక్కొక్కటి నేర్చుకోవడానికి ఎంత సమయం పట్టేది, ఆమెకంటే ఎన్ని రోజులు పట్టేది అది?